కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వివాదం కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంపై పార్టీ క్రమశిక్షణ కమిటీ తన నివేదికను టీపీసీసీ చీఫ్ కు అందించింది. మరో సీనియర్ నేత చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కమిటీ తన అభిప్రాయాన్ని నివేదికలో పొందుపరిచింది. వ్యక్తుల కంటే పార్టీ క్రమశిక్షణే ముఖ్యమన్నారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. అంతేకాదు చర్యలు తప్పవని హింట్ ఇచ్చారు. దీంతో కొండా సురేఖ చిన్నారెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. కొండా సురేఖ చిన్నారెడ్డిపై క్రమశిక్షణ కమిటీ పలు సిఫారసులు చేసినట్లు సమాచారం. గతంలో హెచ్చరించిన కొండా సురేఖ వైఖరిలో మార్పు రాలేదని, ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ పార్టీ క్రమశిక్షణ కమిటీ ప్రతిపాదించినట్లు సమాచారం. మరోవైపు చిన్నారెడ్డిపై కూడా చర్యలకు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. సీనియర్ నేతగా ఉన్న ఆయన పార్టీలో సుదీర్ఘకాలం పాటు ఎన్నో పదవులు అనుభవించారని, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గాను పనిచేసిన ఆయన కూడా పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడారని, ప్రస్తుతం కేబినెట్ ర్యాంకు పదవిలో ఉన్న చిన్నారెడ్డికి ఆ పదవి నుంచి తొలగించాలని క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. వీరిద్దరిపై చర్యలు తీసుకోకపోతే పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని క్రమశిక్షణ కమిటీ అభిప్రాయపడినట్టుగా సమాచారం. ఇక పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే నేతల విషయంలో కఠినంగా ఉండాలని కమిటీ సూచించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, మనం చూసిన కొండా సురేఖ వివాదం, అటు చిన్నారెడ్డి వివాదం రోజుకు ఒక మలుపు తిరుగుతోంది. అయితే రీసెంట్ గా ఒక రిపోర్టు కూడా అందించింది అధిష్టానానికి క్రమశిక్షణ కమిటీ. ఇందులో కొన్ని కీలక విషయాలు కూడా పొందుపరిచింది. అంటే వారిద్దరిని కూడా పదవుల నుంచి తొలగిస్తేనే పార్టీకి మంచిది, లేకపోతే సమస్యలు తప్పు అన్నట్టుగా ఒక అభిప్రాయం కూడా వ్యక్తం చేసింది కదా. నిజంగా కొండా సురేఖ కావచ్చు, అలాగే చిన్నారెడ్డి కావచ్చు, పదవుల నుంచి దిగిపోక తప్పదంటారా? ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్? దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో గత వారం రోజుల నుంచి కొనసాగుతున్న కొండా సురేఖ ఎపిసోడ్, అదేవిధంగా చిన్నారెడ్డి ఎపిసోడ్ కు సంబంధించి కూడా క్రమశిక్షణ కమిటీ నిన్న నోటీసు, దానికి సంబంధించి రిపోర్ట్ కూడా అందజేయడం జరిగింది. పీసీసీ చీఫ్ అందించారు. పీసీసీ చీఫ్ నేరుగా ఏఐసీసీ కూడా పంపించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం అంతా అధిష్టానం కోర్టులోకి వెళ్ళిన నేపథ్యంలో దీనికి ఫర్దర్ స్టెప్ లో పార్టీ అధిష్టానం ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తుంది, ఎలాంటి సూచనలు ఇస్తుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారిన పరిణామం అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ నేతలు అయితే, ముఖ్యంగా ఎమ్మెల్యేలు కానీ మిగతా అందరూ కూడా ఆఖరికి క్రమశిక్షణ కమిటీ కూడా దీనికి చాలా సీరియస్ గా ఎఫర్ట్ పెట్టిన పరిస్థితి. దీనికి చాలా పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీరిపైన ఇద్దరిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది తీసుకోకపోతే కనుక ఫర్దర్ స్టెప్ లో భాగంగా కూడా చాలా మంది నేతలు కూడా ఈ విధంగా మాట్లాడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీనికి ఎక్కడో ఒక దగ్గర చెక్ పెట్టాలి. కాబట్టి ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు మాత్రం తీసుకోవాలని చెప్పేసి అభిప్రాయం అయితే బలంగా వ్యక్తమైన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా క్రమశిక్షణ కమిటీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొండా సురేఖ కూతురు చేసిన కామెంట్స్ ఏవైతే రాష్గా కామెంట్స్ చేసినో, నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ సంబంధించి కొండా సుస్మిత పార్టీలో ఎలాంటి పదవి లేదు, ఎలాంటి హోదా లేని నేపథ్యంలో వారి కుటుంబం అంటే సేమ్ ఒకే ఇంట్లో ఉన్న నేపథ్యంలో మంత్రి ఆ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న కొండా సురేఖ కనీసం కూతురు చేసిన కామెంట్స్ ఇప్పటి వరకు కూడా వారం రోజులు అవుతున్నప్పటికీ ఎక్కడ కూడా ఖండించకపోవడానికి కూడా పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. క్రమశిక్షణ కమిటీ ఇదే అంశాన్ని కూడా అందులో కూడా అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా వీటితో పాటు అదేవిధంగా మాజీ ఓఎస్డీ సుమంత్ ఉన్నాడో, సుమంత్ చేసిన వ్యవహారాలు ఏవైతున్నాయో కొన్ని వ్యవహారాలకు సంబంధించి కూడా వాటిని అన్నింటిని కూడా అందులో రిపోర్ట్లో కూడా ప్రస్తావించిన పరిస్థితి అయితే మొత్తం దాదాపు 6 పేజీల నివేదికలో ఈ వీటితో పాటు గతంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ఏవైతే కంప్లైంట్ ఇచ్చిందో, ముఖ్యంగా హుజూర్ నగర్ లో ఒక సిమెంట్ ఫ్యాక్టరీని సుమంత్ ఈ విధంగా బెదిరించారనే అంశానికి సంబంధించి ఆ అంశాన్ని కూడా అందులో ప్రస్తావించడం జరిగింది. ప్రజెంట్ ఇంకొక వ్యక్తిని అత్యాయత్యం కేసుకు సంబంధించిన అంశాలు ఇవన్నిటి కూడా సుమంత్ వ్యవహరిస్తున్న తీరు, ముఖ్యంగా కొండా సురేఖ పూర్తిగా వారి కుటుంబ సభ్యులకు ఏ విధంగా అయితే ఇదైతే మొత్తం దీనివల్ల పార్టీకి ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అంశాన్ని కూడా అందులో ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా చిన్నారెడ్డికి సంబంధించి కూడా ఆయన వ్యవహరిస్తున్న తీరు కూడా పార్టీకి చాలా తీవ్రంగా డ్యామేజ్ అవుతుంది పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి. కాబట్టి చిన్నారెడ్డి పైన కూడా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి కూడా తప్పించి ఆయన పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిఫార్సు చేయడం జరిగింది. చిన్నారెడ్డి పైన కూడా దాదాపు 4 పేజీల నివేదికను మొత్తం ఆయనకు ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలాంటి ప్రయారిటీ ఇస్తుంది, క్యాబినెట్ ర్యాంక్ తోటి ఆయనకు టికెట్ తీసుకున్న ఒకే కారణంతో ఆయనకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవితో పాటు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆయనకు అన్ని రకాలుగా గౌరవిస్తున్న నేపథ్యంలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ విధంగా మాట్లాడడం పార్టీకి ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనే ఒక అభిప్రాయాన్ని కూడా క్రమశిక్షణ కమిటీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కొండా సురేఖకు సంబంధించిన అంశంలో మరో అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. ప్రజెంట్ మాజీ ఓఎస్డీ సుమంత్ ఉన్నాడో అతని పైన కేసులు నమోదైన నేపథ్యంలో అతను కూడా ఇప్పటికీ దాదాపు 4-5 రోజుల నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్న అంశాన్ని కూడా అందులో పేర్కొన్నట్టు తెలుస్తుంది. అతని పైన కేసులు నమోదైన
వ్యక్తిని సురేఖ తన ఇంట్లోనే నివాసంలోనే ఉన్నట్టుగా కూడా పోలీసులు ట్రేస్ చేసిన అంశాన్ని కూడా ప్రస్తావించినట్టుగా కూడా తెలుసు. సో మొత్తం ప్రజెంట్ సుమంత్ కొండా సురేఖ నివాసంలోనే ఆశ్రయం పొందుతున్నారనే ఒక అంశంగానే, అదేవిధంగా గతంలో జరుగుతున్న పరిణామాలు పోలీసులు కూడా ఈ అంశానికి సంబంధించి మాజీ ఓఎస్డీ సుమంత్ కొండా సురేఖ నివాసంలో ఉన్నాడని తెలిసినప్పటికీ అక్కడ వెళ్ళడానికి వెనుక ముందు ఆడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో జరిగిన పరిణామాలు ఆయనను అరెస్ట్ చేసేందుకు గతంలో ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చిన సందర్భంగా అప్పుడు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు పెద్ద వివాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ పరిస్థితుల నేపథ్యంలో మరోసారి ఎందుకు అన్నట్టుగా కూడా పోలీసులు వెనకడుగేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ వ్యవహారం అంతా కాస్త సెన్సిటివ్ గా మారింది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ అధిష్టానం సూచించే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా భావిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా పార్టీ నేతలకు కానీ ఎమ్మెల్యేలకు అందరూ కూడా దిశానిర్దేశం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఎవరు కూడా మాట్లాడకూడదు, క్రమశిక్షణ కమిటీ నోటీసుల నేపథ్యంలో అదేవిధంగా పార్టీ హైకమాండ్ పరిధిలో ఉంది కాబట్టి పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తుంది. కాబట్టి ఇప్పుడు హైకమాండ్ కోర్టులోకి వెళ్ళింది ఈ వ్యవహారం కాబట్టి వారు ఎలాంటి డిసిజన్ చేస్తారని చూడాలి. ఎందుకంటే క్రమశిక్షణ కమిటీ చాలా క్లియర్ కట్ గా ఈ అంశాలన్నిటి కూడా ప్రస్తావించడం జరిగింది. వారిపైన కఠిన నిర్ణయం తీసుకోవాలని కూడా అందులో సజెస్ట్ చేసింది. కాబట్టి వీరిద్దరికి సంబంధించి కొండా సురేఖకు కానీ చిన్నారెడ్డికి సంబంధించి కానీ వీరిద్దరి వ్యవహారానికి సంబంధించి పార్టీ అధిష్టానం ఎలాంటి ఈ రోజు డైరెక్షన్స్ ఇస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. జాసిరాని. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.